సొంత పార్టీ పెట్టి ఇన్నేళ్లు అయినా జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజకీయ పరిణితి సాధించలేకపోతున్నారా? సరి అయిన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? జగన్మోహన్ రెడ్డిని ఆయన సలహాదారులు తప్పుదో పట్టిస్తున్నారా? లేక ఆయనకు సలహాలిచ్చే ధైర్యం ఎవరు చేయలేకపోతున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయం చూస్తే ఇలాంటి అనుమానాలు కలగక మానవు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఒక్కోసారి చిత్తుగా ఓడిన పార్టీనే మరొక ఎన్నికలలో అద్భుతమైన విజయాలు సాధించిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎక్కడి వరకు ఎందుకు, గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పోటీ చేయడానికి భయపడిన టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలలో 100 డివిజన్లలో విజయం సాధించి గ్రేటర్ పీఠాన్ని సాధిస్తామని, లేని పక్షంలో తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ గ్రేటర్ బాధ్యతలు తీసుకున్న మంత్రి కేటీఆర్ సవాలు చేసే వరకు వచ్చారు. మొన్న జరిగిన వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలలో పోటీ చేసి డిపాజిట్ కోల్పోవడమే కాకుండా 5వ స్థానంలో నిలిచి భంగపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు అంటేనే భయపడుతుంది. అది ఎంతలా అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరి నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించేంత. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీలోని అసంతృప్త నాయకులు ఒక్కొక్కరు తెర మీదకొస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన శివకుమార్ ఈ నిర్ణయంపై తన అసంతృప్తిని ప్రకటించారు. ఎన్నికల క్షేత్రంలో పాలకపక్ష పార్టీల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సిన సువర్ణ అవకాశాన్ని ఆ పార్టీ జారవిడుచుకుంది. ప్రజాస్వామిక వ్యవస్థలో పార్టీలు ప్రజల కోసం పనిచేయాలి గాని గెలుపు ఓటముల గురించి కాదు. పార్టీని బలోపేతం చేసేంత వరకు ఎన్నికలలో పోటీ చేయకూడదు అని ఆ పార్టీ తీసుకున్న నిర్ణయంతో కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించింది. అంతగా అంగబలం ధనబలం లేని లెఫ్ట్ పార్టీలు సైతం ఎన్నికల బరిలో నిలుచుని తమ క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. అంతేగాని ఇలా యుద్ధానికి ముందే ఓటమిని అంగీకరించు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే తెలంగాణపై ఆ పార్టీ పూర్తిగా ఆశలు వదిలేసుకుందా అనే అనుమానం రాకపోదు. సీమాంధ్రులు అధిక సంఖ్యలో ఉండి గెలుపు ఓటములు నిర్ణయించే స్థితిలో ఉన్నా జీహెచ్ఎంసీ పరిధిలో జరగబో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పోటీకి భయపడి పారిపోతుందంటే మిగిలిన తెలంగాణలో ఆ పార్టీ భవిష్యత్తు ఏమిటో అర్థమవుతుంది.